మరి సపోర్ట్ చేయకుండా ఎందుకు సపోర్ట్ అదే రా సపోర్ట్ చేయొద్దని చెప్పి ఎందుకు చేస్తున్నావు? మరి ఎందుకు చేయరు? కొంచెము స్టోరీ చెప్పుకుందామండి. ఎంత నేను మెల్లగా చెప్తే మీరు అంత శ్రద్ధగా వినాలి. నేను గట్టిగా చెప్పాను, నార్మల్గా చెప్తాను. అందరి బాబు ఫింగర్ వేయండి. అందులో నక్క ఉంటుంది, ఇంకెవరు ఉంటారు? కోతి ఉంటుంది. నేను ఇప్పుడే చెప్పిన మౌత్ మీద ఫింగర్ వేసుకొని కూర్చోవాలి. నేను అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పాలి. అందరికీ తెలుసు, నిన్న చెప్పుకున్నా కదా, మన జంతువుల గురించి చెప్పుకుంటున్నప్పుడు జంతువుల స్టోరీ చెప్పుకోవాలి కదా. ఆదిత్య అందరు మౌత్ మీద ఫింగర్ వేయండి. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి వస్తున్నారు కదా, ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు మనకు ఎన్నెన్నో కనిపిస్తుంటాయి. ఏమేమి కనిపిస్తాయి? నేను మా ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు ఒక కుక్క కనిపించింది, కోడి కనిపించింది, బర్రె కనిపించింది, ఆవు కనిపించింది, ఎద్దు కనిపించింది, మేక కనిపించింది, కుక్కలు కనిపించినాయి, ఇంకా పావురాలు కనిపించినాయి. అయితే నాకు ఇవన్నీ కనిపించినాయి. మా ఇంటి దగ్గర నుంచి స్కూల్ వరకు వచ్చేసరికి నాకు ఆవులు, బర్రెలు, ఎద్దులు, ఇంకా మేకలు, గొర్రెలు ఇవన్నీ కనిపించినాయి. నాకైతే కుక్కలు కూడా కనిపించినాయి. అయితే మీకు ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు మీకు ఏమేమి కనిపించినాయో నాకు చెప్పాలి. నాకు ఇన్ని కనిపించినాయి కదా, మరి మీరు కూడా చెప్పాలి కదా. మరి నేను మీకు చెప్పినప్పుడు మీరు నాకు చెప్పాలి. చెప్తారా? ఇప్పుడు అందరి బాబు ఫింగర్ పెట్టండి. ఇక్కడ నుంచి నేను అందరికీ అట్లనే వస్తుంది, సరేనా? శివ స్టార్ట్. నీకేమేమి కనిపించినాయి చెప్పు బిడ్డ. ఇంకా ఇంకా కుక్కలు, ఇంకా వాడికి ఏమేమి కనిపించినాయి వాడు చెప్తున్నాడు. మీకేం కనిపిస్తే మీరు అది చెప్పాలి, అంతేనా? క్లాప్స్ కొట్టండి. లేడా చెప్పు వరణ్, ఏమేమి కనిపించినాయి వాళ్ళు? వెరీ గుడ్. క్లాస్ కొట్టండి వరణ్. వాడికి కనిపించినాయి వాడు చెప్తున్నాడు. నువ్వు చెప్పురా. చెప్పు, గట్టిగా చెప్పాలి, తొందరగా చెప్పాలి. చెప్పు. ఎద్దు కనిపించింది, బర్రె కనిపించింది, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సాత్విక్ లేడా? సాత్విక్ స్టాండ్. చెప్పు సాత్విక్, ఏమేమి కనిపించినాయి? అరే ఎద్దు, మీ ఇంటి ముందర ఎద్దు. ఇంకా మీరు సపోర్ట్ చేద్దారా కదా. మీకేం కనిపించినాయి చెప్తున్నారు, వాడికి ఏం కనిపించినాయి వాడు చెప్తున్నాడు. చెప్పు సాత్విక్, మీ ఇంటి ముందర ఎద్దు కనిపించింది, ఇంకా కోడి పిల్లలు కనిపించినాయి. చెప్పు. ఆవు, ఎద్దు, కోడి పిల్లలు, ఇంకా ఎడ్ల బండ్లు కూడా కనిపించినాయి. వెరీ గుడ్. నువ్వు చెప్పుకున్నావా ఏమేమి కనిపించింది వచ్చేటప్పుడు? ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు సపోర్ట్ చేయకండి రా. నీకు ఏమైతుందిరా? నేను చూసి అంటారా అన్ని గాడిదలు చేశాడు. అందరికి పెట్టండి, అందరిలో పెట్టండి, పెట్టండి అందరు. చెప్పవమ్మా. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి.
మణికంట అందరు మౌత్ మీద ఫింగర్ వేయండి. చెప్పురా. సరే వెరీ గుడ్. మణికంట ఇప్పుడు చెప్పు, ఎన్నికైనా చెప్తావు. చెప్పురా. ఒరే నేను జంతువులని చెప్పమన్నారా? జంతువులు ఏం వచ్చేటప్పుడు నీకు ఏమేమి కనిపించినాయి? కానీ చెప్పడానికి మాత్రం నాకు వచ్చినాయి. ఆవులు కనిపించినాయి, జంతువులు కనిపించినాయి, అన్ని కనిపించినాయి. వాళ్ళు ఏమేమి చెప్పారు? నాకు ఆవు కనిపించింది, గొర్రె కనిపించింది, కోడి పిల్లలు కనిపించినాయి, ఎద్దులు కనిపించినాయి, బర్రెలు కనిపించినాయి, ఇన్నిగానే చెప్పారు వాళ్ళు. కోతులు కనిపించినాయి, కొడంగలు కనిపించినాయి అని చెప్పారు. మరి నీకు అన్ని తెలుసు, కానీ ఎందుకు రాకొచ్చినాయి బయటికి? చెప్పాలి. అన్ని ఓరక్షణ చేయొద్దు, నాకు అన్నీ వస్తాయి అని. సరేనా? మన కళ్ళకి ఏమేమి కనిపించినాయో అన్ని చెప్పమని చెప్పినా. క్లాస్ పడ్డాడు వాడికి. చెప్పాలి, నోటికి రావాలి. నాకు అన్ని కనిపిస్తాయి మనకి, అన్ని కనిపిస్తాయి, చెప్పడానికి రావాలి. సరేనా? అందరి మంచి కోసం నీకు ఏం చేయాలని అర్థమైతే లేదా నీకు? నువ్వేమ్మా చెప్పు. సాల్రా అమ్మ చెప్పేది ఏంటి పడుతుంది చెప్పండి, గట్టిగా చెప్పమ్మా. మీరు బాగా దెబ్బలకు వచ్చింది, అందుకే అంత అల్లా చేస్తున్నారు. అందరు మాత్రం ఫింగర్ పెట్టండి, సౌండ్ రావద్దు నాకు బయటికి. అందరు పెట్టండి ఇట్లా. చెప్పు. కుక్క. అన్ని కాదమ్మా, నీకు కుక్కలు కనిపించినాయి, ఆవులు కనిపించినాయి, బర్రెలు కనిపించినాయి, గొర్రెలు కనిపించినాయి, మేకలు కనిపించినాయి, పిల్లులు కనిపించినాయి. మనకు అన్ని పొద్దున లేవగానే ఇవన్నీ మనం పెంచుకునేవి, అన్ని కనిపిస్తాయి. కానీ మనం చెప్పాలి. ఏమని చెప్పాలి? నాకు మా బర్రె కనిపించింది, మీ ఇంట్లోనే ఆవులు ఉన్నాయా, బర్రెలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పాలి. చెప్తేనే మీకు జంతువులు అంటే ఏంటో అర్థమైంది. సరేనా? నువ్వు లేవా, నీకేమేమి కనిపించినాయి చెప్పున్నానా? చెప్పు. బర్రెలు, కుక్కలు, అందరు చెప్తున్నారు, మీరు కూడా చెప్పాలి మీ నేటితోని. జంతువులు అంటేనే కుక్కలు, నక్కలు, మేకలు, గొర్రెలు అన్ని. కూసో. ఐమాన్ తూటోమా సైనాస్ నువ్వులేవు. చెప్పు, నీకు ఏమేమి కనిపించినాయి? కాకులు. ఇంకా మోక్షిత వస్తుందంటే వేస్తా మరి. అబ్బాయి ఏమనిపిస్తుంది ప్రాణానికి, మనసు సగం గుసలు గుర్తు అయితలేదా? బయట నువ్వు లేవు, హైమాన్ లేవు. తొందరగా చెప్పండి, స్టోరీ చెప్తున్నామంటే. వెరీ గుడ్ హైమాన్. బయట నువ్వు లేవమ్మా, చెప్పు. మేకలు, కోతులు, ఇవన్నీ మీ ఇంటి ముందర కనిపించేవి, అవి చెప్పనీకి రావాలి. వెరీ గుడ్. అందరు పెట్టండి. స్టోరీ వింటారా వద్దా? స్టోరీ చెప్పండి మరి. చెప్పాలా? స్టోరీ చెప్పాలా అని అంటే మౌత్ మీద ఫింగర్ పెట్టండి. ఆదిత్య నువ్వు చక్కగా కూర్చో. ఆదిత్య నువ్వు మంచి కూర్చోకపోతే నీ పెళ్లి చేస్తాను నేనైతే. బయట స్టోరీ చెప్పుకునేటప్పుడు స్టోరీ మాత్రమే వినాలి. మీ ఇష్టం. మీరు కథ విన్నారా? కథ విన్నారా చెప్పండి. ఇట్లా పెట్టండి, పాటలు బాగా పడుతున్నారు. ఇట్లా పెట్టండి. నేను గట్టిగా చెప్తా, మీరు నిశ్శబ్దంగా వినండి. సరేనా? స్టోరీ
కొడుతున్నా. నేను ఎవరు కొట్టున్నాను ఇప్పుడు? అందరికి పెట్టండి, ఇట్లా పెట్టండి. నేను కథ అయిపోయినంత వరకు మూతి మీదకి వెళ్ళి చేతులు తీయకండి. నేను ఇలా స్టోరీ నక్క కొంగ, నక్క కొంగ స్టోరీ చదువుతున్నప్పుడు మీరు వినండి, సరేనా? అనగనగా ఒక పెద్ద అడవి ఉందంట. అనగనగా ఒక పెద్ద అడవి ఉందంట. అనగనగా ఒక పెద్ద అడవి ఉందంట. ఒక నక్క, అడవిలో ఒక నక్క ఒక కొంగ ఉండేవంట. కలిసి మెలిసి తిరుగుతూ ఆడుతూ ఉండేవన్నమాట. ఉండేవి. ఒకసారి నక్క కొంగను తన ఇంటికి విందుకు రమ్మందంట. నక్క కొంగను నక్కేమంది, నాకు కొంగ బావా మా ఇంట్లో ఈరోజు ఒరే మీరు నేను స్టోరీ చెప్పేటప్పుడు స్టోరీ వినమని చెప్పిన వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? స్టోరీ చక్కగా వినలేరు అనుకో. నేను స్టోరీలున్నా ఏమేమి ప్రశ్నలు వేస్తా. ఏమని? కొంగని దావత్కి ఎవరు పిలిచిండ్రు, కొంగ ఏం చేసింది, నక్కను దావత్కి ఎవరు పిలిచిండ్రు, ఇవన్నీ అడుగుతా. అందుకే శ్రద్ధగా వినండి. నేను చెప్పలేదనుకో చాక్లెట్ ఇవ్వను, మీకు ఏమి ఇవ్వను. నేను చాక్లెట్ ప్యాకెట్ తెచ్చిన ఈరోజు అయితే. అందుకే ఏం మాట్లాడుతున్నావు? ఇట్లా పెట్టండి, వినండి. అయితే కొంగను నక్క ఇంటికి విందుకు పిలిచిందంట. ఒక రోజు నక్క విందు రోజున చక్కటి లేవు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాం? ఇక్కడ నక్క కొంగను విందుకు పిలిచింది కదా. మరి విందులో నక్క ఏం చేసింది? పాయసం చేసిందంట. దావత్లో నక్క గట్టే కాదు. నేను నీకు చాక్లెట్ ఇవ్వాలి. ఇంకెవరికి ఇవ్వాలి చాక్లెట్? నేను చాక్లెట్ ఇచ్చి స్టోరీ చెప్తా అని అంటున్నా. చాక్లెట్ తినారా మీరు? స్టోరీ వినారా? అయితే వద్దు, నేను చాక్లెట్ ఇవ్వను, మీకు స్టోరీ చెప్పను. ఇవ్వాలా వద్దా? మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు మీ మమ్మీ వాళ్ళు ఏం చెప్పిందిరా మీ టీచర్ అంటే ఏం చెప్తారా? మా టీచరు స్టోరీ చెప్పింది, నక్క కొంగ స్టోరీ చెప్పింది అని మీకు వచ్చినది మీ మమ్మీ వాళ్ళకి చెప్పాలా అని చెప్పిన. సరేనా? మరి మీరు ఏం వినకపోతే ఏం చెప్తారు? మరి వినాలి కదా. నేను అరిచి చెప్తున్నా నా గొంతు పోనికి. మరి మీరైతే చెవులు పెట్టి వినాలా వద్దా? వినద్దా? అందుకే పెట్టాడు. ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళు నేను ఈరోజు మీ మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి మీ పిల్లలకి ఈరోజు నేను స్టోరీ చెప్పినా వినలేదు చెప్తే నేను మీ మమ్మీ వాళ్ళకి చెప్తా బాగుంటుంది. అందుకే శ్రద్ధగా వినండి. ఈరోజు మా టీచరు నక్క కొంగ కథ చెప్పింది. ఏ కథ చెప్తున్నా నేను? ఏ కథ చెప్తున్నా? నక్క కొంగ స్టోరీ చెప్తున్నా కాబట్టి మీరు సపోర్ట్ చేయకుండా వింటేనే కథ అర్థమవుతుంది. ఉండని నా కళ్ళు కనిపిస్తున్నాయి, నా ఎదురుగా ఉన్నది. అనగనగా అడవిలో నక్క కొంగ ఉండేవి. నక్క కొంగ కలిసి వెలిసి ఆడుతూ తిరుగుతూ ఉండేవన్నమాట. ఒకరోజు నక్క కొంగబావను, కొంగబావ ఈరోజు నీకు మా ఇంట్లో విందు చేస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి నక్క కొంగతో అందనమాట. అన్నదా? అన్నప్పుడు దావత్లో నక్క చక్కటి పాయసం వండింది. నక్క చక్కటి పాయసం వండుతూ దాని రుచి చూసింది. అమ్మగా అయింది పాయసం. అయితే ఆ నక్క కొంగని అనవసరంగా పిలిచిన. ఏమనుకోండి, నక్క పాయసం ఎట్లయింది? చాలా రుచిగా అయింది. పాయసం చాలా రుచిగా ఉండేది అనుకుంటూ దాన్ని నక్క మనసు పాయసం తినగానే దాని మనసు మారిపోయింది. నక్క మనసు పాయసం తినగానే మారిపోయింది. మారిపోగానే ఏం చేసింది?
అంతలో కొంగ నక్క ఇంటికి వచ్చేసింది. ఇద్దరు కలిసి భోజనానికి కూర్చున్నారు. నక్క చాలా జిత్తుల మారింది కదా, ఇద్దరికి 2 పళ్ళెంలో పాయసాన్ని వడ్డించింది. నక్క హాయిగా చక్క తినేస్తూ ఉంది. కానీ కొంగ ముక్కు పొడుగా ఉంటుందా? కొంగ ముక్కు పొడుగా ఉంటుంది కాబట్టి ప్లేట్లో తినడానికి రావట్లేదు. సూదిగా కొంగ ముక్కు సూదిగా పొడుగుగా ఉంటుంది కాబట్టి ప్లేట్లో తినడానికి రాదు కాబట్టి అందుకని దానికి పళ్ళెంలో తినడానికి రావట్లేదు. అది కూజాలోనే తినసాగింది. కాబట్టి పళ్ళెంలోని పాయసాన్ని తినలేక చూస్తూ కూర్చుండిపోయింది. నేనేం చెప్తున్నా? హరికథ చెప్తున్నానా ఇంత గట్టిగా? సగం గుసనబుద్ధి అయితలేదా? ఇంతలో ఈ పిల్లగానికి వాడు ఎట్లింటున్నాడు, వీళ్ళు ఎట్లింటున్నారు? నీకేమైతుంది? శ్రద్ధ గుసనికి రాదా? ఇక్కడ నేను ఏం చెప్తున్నా స్టోరీ వినండి రా అని అంటే ఇక నేను ఏం పెట్టా ఈరోజు చాక్లెట్ కూడా ఇవ్వను, ఏమి ఇవ్వను.